నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన లేఖన స్వరం ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా క్షేమముగా ఉండాలని, అందరూ బాగుండాలని మీ కొరకు ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేరుగా దేవుని వాక్యములోకి వెళదాం. నాతో పాటు మీరందరూ ఏకీభవించండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు శిష్యులు పాదాలు కడిగిన సందర్భములో మాట్లాడుతున్న మాట, మీరు నన్ను బోధకుడని పిలుస్తున్నారు, ప్రభు అని పిలుస్తున్నారు. నేను నిజంగా బోధకుడినే, ప్రభువునే గనుక మీరు నన్ను అలాగ పిలవటం న్యాయమే అని యేసు ప్రభు చెబుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు బోధకుడు అనే విషయాన్ని యేసు ప్రభు అంగీకరించాడు, అది న్యాయమని కూడా చెబుతున్నాడు. యేసు ప్రభు వారు పబ్లిక్ మినిస్ట్రీ ప్రారంభించక మునుపు, బహిరంగ సువార్త సేవ ప్రారంభించక మునుపు, బాలుడుగా ఉన్నప్పుడే 12 ఏళ్ల ప్రాయములో యెరూషలేము దేవాలయములో బోధకుల మధ్యలో కూర్చొని వాళ్ళకి తెలియని ప్రశ్నలు వాళ్ళకి వేసి వాళ్ళకే బోధించాడు. చిన్నతనము నుండే ఈయనకి బోధకుడనే బిరుదు ఉంది యేసు ప్రభు వారికి. యెరూషలేములో ఉన్న బోధకులు, పండితులు, మేధావులు సహితం విస్మయం పొందిరనే మాట ఉంది లూకాసు వార్తలో. విస్మయం పొందారు యేసయ్య మాటలు విన్నప్పుడు, వాళ్ళు ఆయన అడుగుతున్న ప్రశ్నలు విన్నప్పుడు. ఇంత లోతైన విషయాలు, ఇంత జ్ఞానముతో కూడిన సంగతులు ఈయనకి ఎలాగ తెలిసినాయి అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు ప్రభువారు చిన్నతనము నుండి ఆయన బోధకుడుగా గుర్తింపబడ్డాడు. యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి, శిలువ యజ్ఞము చేసి చనిపోయి సమాధి చేయబడి ఆయన 3వ దినాన లేచిన తర్వాత ఆదివారమున చీకటితోనే మగ్దలేని మరియా యేసు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చింది సమాధి దగ్గరికి. అక్కడ యేసు ప్రభు కనపడలేదు. చాలా బాధపడుతూ, నా యేసు ప్రభువుని ఎవరు తీసుకెళ్ళిపోయారని భయపడుతూ, బాధపడుతూ, దుఃఖముతో ఆవిడ తిరిగి వస్తున్నప్పుడు యేసు ప్రభువే ఆవిడికి కనపడతాడు. తోటమాల అనుకుంటుంది. తోటమాల అనుకొని, నా ప్రభువుని ఎవరైనా తీసుకెళ్తా నువ్వు చూసావా అని అడుగుతూ ఉంటుంది ఈ మగ్దలేని మరియా. యేసు ప్రభు మాట్లాడుతూ ఉండగా ఆ యేసయ్య మాటలు ఈవిడికి అర్థమైందన్నమాట. ఈయన తోటమాలి కాదు, నా ప్రభువు మాటలే అనుకుంది. అప్పుడు మగ్దలేని మరియ అంటుంది, రబ్బూని అంటుంది. రబ్బూని హెబ్రీ భాషలో రబ్బూని అంటే తెలుగులో బోధకుడా అని అర్థం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు బోధకుడని పిలువబడ్డాడు. అలాగ పిలవటము న్యాయమే అని యేసు ప్రభు ఒప్పుకుంటున్నాడు. బోధకుడు అని పిలువబడ్డాడు, నన్ను బోధకుడని పిలుచుట న్యాయమే అని యేసయ్య అన్నాడు. అయితే యేసయ్య బోధకు లోబడకపోవటం అనేది అన్యాయం అవుతుంది కదా. యేసు ప్రభువుని బోధకుడని పిలవటము, అంగీకరించటము న్యాయమే అయినప్పుడు యేసయ్య బోధకు లోబడకపోవటం అన్యాయం అవుతుంది. ఈనాడు ఎంతమంది క్రైస్తవులు యేసయ్య బోధకు లోబడుతున్నారండి? ఎంతమంది యేసయ్య బోధకు లోబడుతున్నారు? యేసు ప్రభు మాకు కావాలి కానీ యేసయ్య బోధ అక్కరలేదన్నట్టుగా చాలామంది నామకార్థ స్థితిలోనే భక్తి చేస్తున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మత్తయి సువార్తలోనే
మత్తయి సువార్త 22వ అధ్యాయములో ఒక వచనాన్ని చదువుతాను. ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి యేసు ప్రభువులో ఏదైనా తప్పు చూద్దాం, ఏదైనా తప్పు యేసు ప్రభు మాట్లాడితే ఆయన మీద నేరం మోపుదాం అనే ఉద్దేశముతో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వస్తాడు యేసయ్య దగ్గరికి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 35వ వచనం. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ అని యేసు ప్రభు చెప్పాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు బోధకుడని పిలువబడటము న్యాయమని యేసు ప్రభు అంగీకరించాడు. యేసు ప్రభువు కూడా బోధకుడుగానే అనేకుల మధ్య పిలువబడుతూ ఉన్నాడు. యేసయ్య అంగీకరించాడు. ఒకసారి ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి బోధకుడా అంటున్నాడు. బోధకుడా అని సంబోధిస్తున్నాడు. నన్ను బోధకుడు ఎందుకు అంటున్నామని యేసయ్య ఏమనలా, ఎందుకంటే ఆయన బోధకుడు కాబట్టి ఆయన అంగీకరించాడు. సరే, ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏమంటున్నాడు? ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడుగుతున్నాడు. వీడు చాలా తెలివైన వాడు అనుకుంటున్నాడు. ఇశ్రాయేలే తెలివైన వాళ్ళు, ఇశ్రాయేలు దేశములో ధర్మశాస్త్ర పండితులు ఇంకా తెలివైన వాళ్ళు. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు అనుకున్నాడు, నేను చాలా తెలివైన వాడిని, ఏదో రకంగా యేసుని నేను యేసు చేత ఒక తప్పు చెప్పించాలి, లేకపోతే యేసు మీద నేరాన్ని మోపాలి, యేసుతో మాట్లాడి యేసుని మాట్లాడించి ఆయన మీద నేరం మోపాలనే ఉద్దేశంతో వచ్చాడు. యేసు ప్రభు అనంత జ్ఞాని, ఆయన ముందు ఈయన కుప్పుగంతుల. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఉద్దేశం ఏంటంటే, ధర్మశాస్త్రములో ప్రధానమైన ఆజ్ఞ ఏది, ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగినప్పుడు యేసు ప్రభువు వారు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞదని చెబుతాడేమో. ఉదాహరణకి, వ్యభిచరించవద్దు అనే ఆజ్ఞ యేసు ప్రభు చెప్తే ఇదే ముఖ్యమైన ఆజ్ఞ అని చెప్పాడు యేసయ్య. వ్యభిచరించవద్దు అనే ఆజ్ఞ ముఖ్యమైనదని చెబితే ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏమంటాడంటే, అదిగో వ్యభిచరించవద్దనే మాటే ముఖ్యమైన ఆజ్ఞ అంట, మరి దొంగిలవద్దు అనే మాట, అబద్ధం ఆడవద్దు అనే ఆజ్ఞ ఇవి ముఖ్యమైనవి కాదంట, నరహత్య చేయవద్దనే ఆజ్ఞ ముఖ్యమైనవి కాదంట అని యేసు ప్రభువుని ఏదో ఒక రకంగా ఇరికించటం కోసం, నేరం మోపటం కోసం కంకణం కట్టుకున్నాడు వీడు. పోనీ యేసు ప్రభువు వారు దొంగిలవద్దు అనే ఆజ్ఞ ముఖ్యమైనదని అంటే ఒకవేళ మరి వ్యభిచారం చేయొచ్చా? వ్యభిచారం చేయవద్దు అనే ఆజ్ఞ ముఖ్యమైనది కాదనే మీ ఉద్దేశం అని ఇట్లాగా యేసయ్య మీద నేరం మోపటానికి పూనుకున్నాడు. చాలా ప్లాన్ ప్రకారంగా వచ్చాడు వాడు. నేను చాలా మేధావిని, ఏదో ఒక రకంగా యేసు మీద తప్పు మోపాలి, నేరం మోపాలి, తెలివిగా ప్రశ్న వేశాడు వాడు. వీడి బోడి తెలివి యేసయ్య ముందు పనిచేస్తుంది చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను తెలివైన వాడిని అనుకున్నాడు. అందుకని యేసుని శోధించుచు ప్రశ్నిస్తున్నాడు, అడుగుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే యేసు ప్రభు వారు ఏం జవాబు చెప్పాడు? దయచేసి 22వ అధ్యాయములోనే 37వ వచనం. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైనది అని చెప్పాడు. ఇది మొదటి ఆజ్ఞ అని చెప్పాడు. ముఖ్యమైనదియు మొదటి ఆజ్ఞ అని చెప్పాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు చెప్పిన సమాధానము ఈ ధర్మశాస్త్రోపదేశకుడికి చాలా వాడికి గతుక్కుమన్నాడు ఒక రకంగా చెప్పాలంటే.
ఏం తప్పు పట్టుకోలేకపోయాం యేసు ప్రభువులో అనుకున్నాడు వాడు. ఎందుకంటే నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి అనే ఆజ్ఞ ముఖ్యమైన ఆజ్ఞగా యేసు ప్రభు చెప్పినప్పుడు మరి వ్యభిచారం చేయవద్దని ఆజ్ఞ ముఖ్యమైనది కాదా అని వాడు అనలేడు. ఎందుకంటే పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమిస్తే వాడు వ్యభిచారము చెయ్యలేడు. పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమిస్తే వాడు దొంగతనం చేయలేడు. పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమిస్తే, పూర్ణ హృదయముతో యేసయ్యని ప్రేమిస్తే వాడు ఏ పాపము చేయలేడండి, ఏ పాపము చేయలేడు. ఈనాడు చాలామంది మేము భక్తులము, క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వాళ్ళు తప్పులు చేస్తున్నారు, పొరపాట్లు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారంటే, దేవుని ఆజ్ఞ మీరుతున్నారంటే వారు హృదయపూర్వకముగా యేసయ్యని ప్రేమించలేకపోతున్నారు. అది సంగతి. హృదయపూర్వకముగా యేసయ్యని ప్రేమించిన వాడు ఇంక ఏ తప్పు చెయ్యలేడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యేసయ్య సందేశం. బోధకుడైన యేసయ్య బోధ ఇది. పూర్ణ హృదయముతో నన్ను ప్రేమించండి అని బోధిస్తున్నాడు యేసయ్య. బోధకుడని పిలుస్తున్నారు వీళ్ళంతా యేసు ప్రభువుని. న్యాయమే. కానీ బోధకు లోబడుతున్నారా? ఆయన బోధ ఏంటి? పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించండి, పూర్ణ హృదయముతో నన్ను ప్రేమించండి అని చెబుతున్నాడు యేసయ్య. యేసయ్యని ప్రేమించాలి పూర్ణ హృదయముతో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని పూర్ణ హృదయముతో ప్రేమించటం ఎప్పుడు మనకు సాధ్యమవుతుందంటే యేసయ్య ప్రేమలో మనం పడాలి. యేసయ్య ప్రేమలో మనం పడాలి. ఈ లోకములో చాలా ప్రేమ కథలు ఉన్నాయి, చాలా ప్రేమ కథలు రచించారు, చాలా ప్రేమ కథలు. ఈ ప్రేమ కథల్లో ప్రియుడు ప్రేమలో పడుతుంది, అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడుతుంది, అబ్బాయి అమ్మాయి ప్రేమలో పడతాడు. ఒకళ్ళ ప్రేమలో ఒకళ్ళు పడినప్పుడు ఒకరి కోసం ఒకళ్ళు త్యాగం చేస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడినప్పుడు అబ్బాయి కోసం ఎంతైనా త్యాగం చేస్తుంది. అబ్బాయి కొరకు నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏదొచ్చినా, ప్రాణాపాయం వచ్చినా సరే ఏమాత్రం బాధపడదు, సంతోషముగా అనుభవిస్తుంది. ఈ లోకములో ఉన్న ప్రేమలకే ఇంత శక్తి ఉంటే దేవుని ప్రేమలో ఒక భక్తుడు పడితే, దేవుని ప్రేమలో ఒక భక్తుడు పడితే ఇంకా ఆ భక్తుడు దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించకుండా ఉండలేడు, హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించకుండా ఉండలేడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం ప్రేమిస్తామో అప్పుడు మనకు తెలియకుండానే దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేస్తాం. దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తాం. దేవుడు అంటే సణుగుడు ఉండదు, భక్తి అంటే సణుగుడు ఉండదు, ప్రార్థన అంటే సణుగుడు ఉండదు. ఈనాడు ప్రార్థనలో కూడా ప్యాషన్ అయిపోయిందండి. ఒక 5 నిమిషాలు ప్రార్థన, 10 నిమిషాలు ప్రార్థన మోకరిస్తే, పూర్వకాలంలో భక్తులు మోకరిస్తే గంటల ప్రార్థన చేసేవాడు. వాళ్ళండి ప్రార్థన వీరులంటే గంటలు ప్రార్థన చేసేవాళ్ళు మోకాళ్ళ మీద ఉండి. ఈనాడు 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు బోరు కొట్టేస్తుంది ప్రార్థన అంటే. ప్రార్థన అన్నా, బైబిల్ చదవటం అన్నా ఇష్టం లేదు ఈనాడు క్రైస్తవులకు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం ఇష్టము లేదు. ఏదో ఎప్పుడో తప్పనిసరిగా ఏదో తీస్తారు బైబిల్, కళ్ళు మూసుకొని బైబిల్ తీసి ఒక వచనం 2 వచనాలు చదువుతారు. ఒక అధ్యాయం చదవటం కష్టమైపోతుంది. ప్రార్థన కూటమికి వెళ్ళాలంటే కష్టం. ఆ కూటానికి వెళితే అక్కడ గంటల కూర్చోవాలి, ఎవరు కూర్చుంటారని సణుగుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా నువ్వు యేసయ్య ప్రేమలో పడితే, యేసయ్య ప్రేమలో నువ్వు పడితే ప్రార్థన అంటే నీకు ఇసుకుండదు. ప్రార్థనా కూటమి వెళతానికి, ప్రార్థనా కూడికల్లో నువ్వు పాల్గొనడానికి ఎంతో ఇష్టపడతావు. ప్రార్థనా కాలం నీకు బహుప్రియమవుతుంది. వాక్య ధ్యానం నీకు చాలా ఇష్టమవుతుంది. ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపటం నీకు చాలా ఇష్టమవుతుంది.
పరిశుద్ధంగా జీవించడం నీకు చాలా ఇష్టం అవుతుంది. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అత్యంత ప్రాముఖ్యమైన విషయము యేసయ్య ప్రేమలో పడాలి. యేసయ్య ప్రేమలో పడ్డారా? మీరు యేసయ్య ప్రేమలో పడ్డారా? యేసు ప్రభువును మనం ప్రేమిస్తే మన హృదయంలో ప్రశాంతత వస్తుందండి. లోకములో ఇంక దేన్ని మనం ప్రేమించినా మన హృదయం గాయమవుతుంది, మన మనసు పాడైపోతుంది. యేసు ప్రభువును ప్రేమిస్తే హృదయములో గంతులు వేస్తున్న భావన, ఆనందంతో నిండిపోతాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసును ప్రేమిద్దాం, యేసును ప్రేమిద్దామండి. దయచేసి యోహాను సువార్త, ఇంకోసారి బైబిల్ చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం, 21:15. బైబిల్ చూడండి దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా. 21:15లో యేసు ప్రభువు వారు సీమోను పేతురుతో మాట్లాడుతున్న మాట. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు ప్రభువారు సీమోను పేతురును అడుగుతున్నాడు, యోహాను కుమారుడైన సీమోను పేతురు, వీరికంటే, ఇక్కడ ఎంతమంది శిష్యులు ఉన్నారు, ఈ శిష్యులందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ప్రశ్నిస్తున్నాడు. ఇది యేసయ్య బోధ. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సీమోను పేతురు అపోస్తులలో అగ్రగణ్యుడు, సీనియర్ అన్నమాట. యేసు ప్రభువారు అపోస్తులు అభిషేకించి సేవకు పంపించినప్పుడు, యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడే వాళ్ళని సేవకు పంపించాడు. అప్పుడు ఈ సీమోను పేతురు దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒక సందర్భం అయితే యేసు ప్రభువుతో పాటు నీళ్ల మీద కూడా నడిచాడు సీమోను పేతురు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా నామము నిమిత్తము దయ్యాలను వెళ్ళగొట్టావు, అద్భుత కార్యాలు చేసావు సీమోను పేతురు, నీళ్ల మీద నడిచావు నువ్వు. నిజంగా నువ్వు నా సేవ చేయి, నీలో మంచి మంచి అర్హతలు ఉన్నాయని యేసు ప్రభువారు సీమోను పేతురు చేసిన పరిచర్యని బట్టి మెచ్చుకోవటం లేదండి యేసు ప్రభువారు. యేసు ప్రభు అడుగుతుంది ఒకటే, నువ్వు ఎంత పరిచర్య చేసినా, ఎన్ని అద్భుత కార్యాలు చేసినా, నీళ్ళ మీద నడిచినా, రోగులను స్వస్థపరిచినా, నువ్వెన్ని కార్యాలు చేసినా అది నాకు అనవసరం అయ్యా. అందుకు ఇక్కడున్న శిష్యులందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు లేదు చెప్పు. యేసు ప్రభు కోరిక, అభిలాష, ఆయన ప్రేమించేవాళ్ళు కావాలండి. యేసయ్యను ప్రేమించేవాళ్ళు కావాలి. నన్ను ప్రేమిస్తున్నావా? యేసు ప్రభు ఈనాడు అందరికి ఇస్తున్న సందేశం అదే. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియమైన సహోదరుడా, యేసు ప్రభు వారు సర్వ మానవాళికి ఇస్తున్న సందేశము, మీలో జ్ఞానం ఉందని, తెలివి ఉందని యేసయ్య ఆ విషయాలు మెచ్చుకోవట్లా. మీకు జ్ఞానం ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, అద్భుత కార్యాలు చేయొచ్చు, మీటింగ్లు పెట్టచ్చు, దేవునికి ఎంతో సొమ్ము మీరు కానుకలుగా ఇవ్వచ్చు. వాటన్నిటిని యేసు ప్రభువారు లెక్కలోకి తీసుకోవట్లా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా వీరికంటే ఎక్కువగా అనే మాట, అనే సందేశం యేసయ్య ఈనాడు సర్వ మానవాళికి ఇస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా యేసుని ప్రేమించే వాళ్ళు కావాలి ఈ తరములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికంటే ఎక్కువగా యేసయ్యని ప్రేమించాలి. ఇందాక పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించమని చెప్పిన మాట, యేసయ్య చెప్పిన మాట చదువుకున్నాం. పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి, ఇది ముఖ్యమైన ఆజ్ఞ అని చెప్పాడు యేసయ్య. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపమని బైబిల్లో ఉంది. మరి ముఖ్యమైన ఆజ్ఞ మీరితే అది ఎలాంటి పాపం అవుతుంది? ఘోరమైన పాపం అవుతుంది. సాధారణమైన ఆజ్ఞ మీరితే పాపము, ముఖ్యమైన ఆజ్ఞ మీరితే
అది ఘోరమైన ముఖ్యమైన పాపం అవుతుంది. అనగా దేవుణ్ణి హృదయపూర్వకముగా ప్రేమించకపోవటమే క్రైస్తవులు ఈనాడు చేస్తున్న ఘోరమైన పాపం. అదే క్రైస్తవులు సహజంగా చేసే ఘోరమైన తప్పు, ఘోరమైన పాపం, నేరం ఏదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని హృదయపూర్వకంగా ప్రేమించకపోవటమే, పూర్ణ హృదయముతో ప్రేమించకపోవటమే. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుని ప్రేమించకపోవటం ఘోరమైన పాపం అనే సంగతి చాలామంది తెలియట్లా. లేఖన కాంతిలో చూస్తున్నాం ప్రియులారా. యేసయ్యని హృదయపూర్వకంగా మనం ప్రేమించాలి. యేసయ్యని హృదయపూర్వకంగా ప్రేమించటము ద్వారా యేసు ప్రభువుకి ఇష్టమైన కార్యాలు మనకు తెలియకుండా చేస్తాం. మనకు తెలిసినా తెలియకపోయినా ఆయనకి సంతోషపెట్టే కార్యాలే చేయగలుగుతాం. ప్రకటన గ్రంథం చూడండి దయచేసి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనములో ఎఫెసు సంఘానికి లేఖ వ్రాయిస్తూ దేవుడు ఆ సంఘం మీద ఒక తప్పు మోపుతూ అంటున్న మాట, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదన్నాడు. ఎఫెసు సంఘానికి మొదట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదంట. మొదట ఏ ప్రేమ ఉందో దేవుని మీద, ఆ ప్రేమ ఇప్పుడు లేదంట, తగ్గిపోయింది. అసలు ఆ సంఘానికి ప్రేమ లేదనే కాదు, ఆ సంఘానికి ప్రేమ ఉందండి. 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఓ ఎఫెసు సంఘమా, నీవు సహనము కలిగి ఉన్నావు. సహనం అనేది ప్రేమలో ఒక లక్షణం. ప్రేమ దీర్ఘకాలము సహించునని 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయములో ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, కనుక ఎఫెసు సంఘము సహనం ఉంది అంటే కాస్త ప్రేమ ఉంది. ప్రేమ లేకుండా సహనం రాదు. కానీ దేవుడు మోపే తప్పిదం ఏంటంటే, నేరం ఏంటంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. మొదట దేవుని మీద నీకు ఎంత ప్రేమ ఉంది, ఆ ప్రేమ లేదు ఇప్పుడు నీకు అన్నాడు దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘానికి మొదట్లో ఉన్న ప్రేమ భగ మండించిన సంఘాన్ని, దేవుని కొరకు వీళ్ళకున్న ప్రేమ భగ హృదయాన్ని మండించింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద హృదయం నిండా భగ మండించే ప్రేమ జ్వాలలు లోపల మండుతూ ఉన్నప్పుడు వాళ్ళు దేవుని కొరకు నిందలు అనుభవించడానికి ఇష్టపడ్డారు, శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డారు. దేవుని కొరకు సువార్త ప్రకటించారు, దేవుని మహిమను, ప్రేమను ప్రకటించారు. దేవుని కొరకు ఆస్తిపాస్తులు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఆదిమ సంఘం ఉంది అంతియోకయలో, వాళ్ళు చరస్థిరాస్తులను నమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ప్రతిదినం తప్పగా కూడుకున్నారు, సువార్త సేవ చేశారు. ప్రతిరోజు ఆత్మల భారము కలిగి ఉన్నారు. ఇదంతా చేయటానికి కారణం ఏంటంటే, దేవుని మీద వాళ్ళకున్న భగ మండే అగ్ని జ్వాలలు వంటి ప్రేమ. ఈ ప్రేమ ఈ సంఘములో రాను తగ్గిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ప్రేమ అనేది ఉండాలి ఎప్పుడు, ప్రతిరోజు దేవుని మీద మనకి ప్రేమ పొంగుతూనే, ప్రేమ పెరుగుతూనే ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. రేపు పరలోకానికి వచ్చిన తర్వాత దేవుడు నీ ప్రేమనే చూస్తాడండి. నీ ప్రేమను బట్టే నీకు బహుమానం ఇస్తాడు. నువ్వు భూలోకములో ఏం చేసావు, నీ జ్ఞానం బాగుంది, నీ తెలివితేటలు బాగున్నాయి, నువ్వు అంత పరిచర్య చేసావు, ఇవన్నీ లెక్కలోకి రావు. నీ ప్రేమనే చూస్తాడు దేవుడు పరలోకంలో. దయచేసి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చదువుతాను. ప్రేమ శాశ్వత కాలముండును అన్నాడు. యుగయుగాలుండేది ప్రేమేనండి. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైన నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగునన్నాడు. జ్ఞానమైన, ప్రవచనాలైన, భాషలైన ఈ లోకములో ఉన్నంతకాలమే. పరలోకములోకి అవసరం లేదండి. ప్రేమ ప్రాముఖ్యం. ప్రేమ శాశ్వత కాలముండునన్నాడు. 13వ వచనం చదువుతాను. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది
ప్రేమయే అన్నాడు. శ్రేష్టమైన ప్రేమ శ్రేష్టమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యని ప్రేమిద్దామండి. యేసు ప్రభువుని మనసారా ప్రేమిద్దాం. యేసు ప్రభువుని మనసారా ప్రేమిస్తే ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేయగలుగుతాం. ఈ లోకములో కొంతమంది సినిమా తారలను ప్రేమిస్తారు. పలానా వ్యక్తి మా అభిమాన హీరో అంటారు. అలాగే పలానా వ్యక్తి మా అభిమాన హీరో అని చెబుతారు. వీళ్ళు ఆ అభిమాన హీరోలని చెప్పుకుంటూ వాళ్ళని ప్రేమిస్తున్న వాళ్ళు ఈ మనుషులు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ హీరో ఎలాగ క్రాప్ చేయించుకుంటే అలా క్రాప్ చేయించుకుంటారు. హీరోకు ఉండే వస్త్రధారణ అలాంటి వస్త్రాలు అదే మోడల్గా కుట్టించుకుంటారు. అలాంటి వస్త్రాలు, అలాంటి క్రాప్ హీరోకు లాగా వీళ్ళు కూడా నడవటం, నిలబడటం, యాక్షన్ చేయటం, కథలికలు, మాటలు ఇవన్నీ హీరోకు లాగా చేయటానికి ఇష్టపడతారు. కారణం ఏంటంటే హీరో మీద వీళ్ళకున్న ఎక్కువ ప్రేమ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ క్రైస్తవులకు నిజమైన హీరో ఎవరు? యేసయ్య. యేసు ప్రభు నువ్వు ప్రేమిస్తే, హృదయపూర్వకం ప్రేమిస్తే, ఈ లోకములో ఉన్న హీరోలను ప్రేమించే వాళ్ళు ఎలాగ హీరోకు లాగా ప్రవర్తిస్తారో అలాంటి వస్త్రాలు, అలాంటి క్రాపు చేయించుకొని, అలాంటి మేకప్ వేసుకొని సమాజంలో తిరుగుతూ ఉంటారో హీరో మీద ప్రేమతో, అలాగే మనం నిజంగా మన యేసయ్యని మనం హృదయపూర్వకంగా ప్రేమించగలిగితే యేసయ్య పోలికను, యేసయ్య లక్షణాలను, యేసయ్య ప్రేమను, యేసయ్య క్రియలను మనం ఈ సమాజంలో చూపించగలుగుతాము. యేసు ప్రభుని హృదయపూర్వకముగా ప్రేమించటము ద్వారా యేసుని పోలి మనం ఈ లోకంలో బ్రతకగలుగుతాం. చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రేమ, యేసయ్య ప్రేమలో పడండి, యేసయ్య ప్రేమలో పడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనుషులు ప్రేమలో పడొద్దు. మనుషులు ఈ రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించి నేను నిన్ను ప్రేమించానని చెప్పేసి ఆ అమ్మాయి ప్రేమించలేదని అమ్మాయి మీద యాసిడ్ పోస్తున్నాడు. ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నామో తెలుసా? ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి ప్రేమించలేదని అమ్మాయి మీద యాసిడ్ పోయటం, ఆ అమ్మాయిని కత్తితో కోసేయటం, చంపటం, అలాగ ఎంత భయంకరమైన ఉన్మాద క్రియలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డరా, మన యేసు ప్రభు అలాంటి వ్యక్తి కాదు. ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఆయన ప్రేమించకపోయినా మన కోసం ఆయన ప్రాణం పెట్టాడండి. అది యేసయ్య ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఆయనకి శత్రువులుగా ఉండగా మన కొరకు తన ప్రాణమును, రక్తమును ధారపోసిన ప్రేమమూర్తి. శిలువ వైపు చూస్తే ఆయన ప్రేమ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. ఆయన మన కొరకు తన ప్రాణము పెట్టిన కనుక ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నామన్నాడు 1 యోహాను పత్రిక 3:16. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమలో మనం పడితే యేసు ప్రభును హృదయపూర్వకంగా మనం ప్రేమించగలుగుతాం. కనుక యేసయ్య కొరకు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏదొచ్చినా తట్టుకొని సంతోషముగా నిలబడగలుగుతాం. అలాంటి సంఘం, అలాంటి భక్తులు యేసయ్యకి కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమించటం, యేసు ప్రభును హృదయపూర్వకంగా ప్రేమించటం అనేది ప్రధానమైన ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ. కనుక ఇది యేసయ్య బోధ, యేసయ్య సందేశం. యేసయ్య బోధకుడే, ఆయన బోధకుడని పిలుస్తాం న్యాయమే, కానీ యేసయ్య బోధకు లోపడకపోవటం అన్యాయం అవుతుంది. కనుక అత్యవసరంగా యేసయ్య బోధకు లోపడదాం, యేసయ్య ప్రేమలో పడదాం, దినదినము యేసయ్యని ప్రేమిద్దాం. యేసు ప్రభుని హృదయపూర్వకంగా, యేసు కంటే ఎక్కువగా ఇంకా దేన్ని ప్రేమించలేదు నేననే సాక్ష్యంలోకి మనం రావాలి. అప్పుడు ఉండే ఆనందం వేరు. పరలోకపు ఆనందాన్ని భూలోకంలో అనుభవిస్తాం. యేసునందు విశ్వాసం ఉంచండి, యేసు ప్రేమను అర్థం చేసుకోనండి. దేవుడు మిమ్మును మీ ఇంటి వారిని రక్షిస్తాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన తండ్రి, పరాత్పరుడా, మీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీవు బోధకుడవు, పూర్ణ హృదయముతో నన్ను ప్రేమించండి అని మీరు బోధించారు ప్రభువా. కనుక నాయన, చాలామంది నిన్ను ప్రేమిస్తున్నారు కానీ పూర్ణ హృదయముతో ప్రేమించలేకపోతున్నారు. డబ్బు కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించలేకపోతున్నాం. బంధువుల కంటే, స్నేహితుల కంటే, రక్త సంబంధికుల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించలేకపోతున్నాం. అందుకనే ప్రభువా, మేము పరిశుద్ధముగా ఉండలేకపోతున్నాం.
ఈరోజు నీ సందేశము ద్వారా గ్రహింపు మాకు కలుగజేశావు కనుక తండ్రి, పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమించి నీ పోలిక కలిగి జీవించటానికి, పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమించి ప్రభువ పరిశుద్ధముగా జీవించటానికి మాకందరికీ సహాయము దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తి కలిగిన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి. తర్వాత కలుసుకుందాం. థ్యాంక్ యూ. అనుదినము దేవుని వాక్యం జనులకు అందించును. వీక్షించిన ప్రతి హృదయములోని బాధలు తొలగించును.